అందరికీ తెలంగాణ గవర్నమెంట్కు అలాగే రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలామందికి రేషన్ కార్డు లేవండి. అదేవిధంగా బియ్యానికి లోటైన వాళ్ళు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడి చాలా దూరంగా ఉన్నారు. చాలామంది పంటలు పండాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బియ్యం లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకొచ్చి అందరికీ ప్రతి ఒక్కరికి మరి ఎన్ని ఇచ్చిందో, ఎన్ని వేల కార్డులు ఇచ్చిందో, ఎన్ని లక్షల కార్డులు ఇచ్చిందో మాకు తెలియదు. కానీ నాకైతే రేషన్ కార్డు వచ్చింది. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఓటర్కి వచ్చింది ఎప్పుడంటే నా ఫస్ట్ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసిన రాజశేఖర రెడ్డి సీఎం అప్పుడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ వచ్చినాక నాకు రేషన్ కార్డు వచ్చింది. నేను కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణించిన రోజు ఈరోజు నాకు బియ్యం తీసుకున్నా. బియ్యం కాడ కూడా నేను ఇట్లా ఫస్ట్ నా ఓటు ఇట్లా అంటే అవునా ఈరోజే రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజు అన్నారు. నా హ్యాపీనెస్ ఒకసారి నాకు తెలిసిన వారు కొందరు చూస్తారని చెప్పడానికి ముందుకు వచ్చిన ఈ చిన్న మనవెల్లి న్యూస్ ద్వారా నా హ్యాపీగా ఈ చిన్న విషయం తెలియజెప్పడానికి నేను ముందుకు వచ్చిన. అందుకు రేవంత్ రెడ్డి సర్కారు లేని వాళ్ళకు స్థలాల నుండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేయడానికి ముందుకు పోతుంది. అదేవిధంగా గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి ఇల్లు వేయడానికి ముందుకు పోతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తూ ముందుకు వచ్చింది. ఆడపిల్లలకు ఫ్రీ బస్ ఇచ్చి ముందుకు వచ్చింది. కానీ కొందరు ఇబ్బంది పడి అర్థం చేసుకోలేక ఉంటున్నారు. కానీ అందరూ అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం కన్నా నాకు మా డాడీకి 2 లక్షల కాపులు ఉన్నదండి. ఎంతో వేసారో నాకు తెలియదు. కానీ రైతు బంధు ఎంత వచ్చిందో నాకు తెలియదు. కానీ అది లెక్కలేదు. కానీ 10 సంవత్సరాలంతా రైతు బంధు వేసినంత మా నాయన పేరు మీద ఉన్న 2 లక్షల మాఫీ రుణమాఫీ కట్ అయింది. అట్లా ఎంతోమందికి కట్ అయింది. ఒకసారి గమనించి మీరు రేవంత్ రెడ్డి సర్కార్ను గుర్తించవలసిందిగా కాంగ్రెస్ అభిమానిగా నా చిన్న ఈ విన్నపం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.